యేసునామం పేరిట ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఎంత చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఒక మాట చెప్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలోనున్న మాటలు అందరం చెప్దాం. మనము విన్నాం కదా. అందరం లేచి నిలబడగలిగిన వాళ్ళం అందరం లేచి నిలబడదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి దేవుడు మాట్లాడడో సందేహం ఉంటుంది కాబట్టి మొదటి వచనంలోనే మనం చూసినాం. ఈ సమయంలో ఏమని చూసినాం? ఆయన మాట్లాడే దేవుడు. ఆమేన్. చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? మాట్లాడే దేవుడు. మొదటి దినమున ఆయన నోరు తెరిచి మాట్లాడినాడు. మాట్లాడిందా? మొదటి దినం మాట్లాడినప్పుడు ఏం జరిగింది? వెలుగు కలిగింది. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా 2వ దినం మాట్లాడినాడు, 3వ దినం మాట్లాడినాడు, 4వ దినం చెప్పండి మీరు, 5వ దినం, 6వ దినం, 7వ దినం అప్పుడు కూడా మాట్లాడిండు. ఆమేన్. 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచినాడు ఆయన. హల్లెలూయా. దీన్ని బట్టి చూస్తే మన దేవుడు ఏమని అర్థమవుతుంది మనకు? ఏ దేవుడు? మన దేవుడు. పిలిస్తే మాట్లాడతాడా? ప్రార్థన చేస్తారా? మరి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. ఆమేన్. ప్రార్థన అంటే ఏంటిది? మాట్లాడడమే. దేవుడు ప్రతిదినం మాట్లాడే దేవుడు. మాట్లాడుతున్నప్పుడు మనం వినాల. దేవుని స్వరం వినే గొర్రెలుగా మనము మార్చబడాలా. ఆమేన్. మరి ఇంతకాలం ఎవరి స్వరం విన్నామో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా దేవుని స్వరము వినాలా. ఒకరోజు మాట్లాడే దేవుడు కాదు, మన దేవుడు ప్రతిదినము మాట్లాడే దేవుడు. ఆమేన్. కాబట్టి మరి బల్లలో మనము పాల్పంచుకుందాము. ఇంత మంచి సహవాసాన్ని దేవుడు మనకిచ్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయము సంఘం అంటే సహవాసమే. చర్చ్ కానీ బిల్డింగులు కానీ ఇవన్నీ ఏం కాదు, కానీ సంఘం అంటే ఏంటిది? దేవుని ఉద్దేశంలో వాక్యము సహవాసమునే గొప్ప చేస్తుంది. కాబట్టి ఒకరు వీక్గా ఉంటే ఒకరు బలంగా ఉంటారు, ఒకరు ధనవంతులైతే ఒకరు దరిద్రులుగా ఉంటారు. సంఘంలో వీళ్ళందరూ కూడా సమానం కావాలి, సమతుల్యం కావాలి. ధనవంతులు బలహీనులను జ్ఞాపకం చేసుకోవాలా, దరిద్రులను జ్ఞాపకం చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బలవంతులు బలహీనుల యొక్క వారి యొక్క బలహీనతల్లో నిలబడాలా. ఆమేన్. అదే సహవాసం. కాబట్టి ఈ సమయంలో మనమందరం చేతులు పైకెత్తి మరి యేసుక్రీస్తు బలహీనులమైన మన కొరకు ఏ విధంగా నిలబడ్డాడో ఇప్పుడు మనము కూడా ప్రజల కొరకు, బలహీనులైన ప్రజల కొరకు మనము యేసుక్రీస్తు వలె యథార్థంగా, నమ్మకంగా 100కి 100 పాళ్ళు దేవునికి లోబడుతూ నిలబడాలి. అందరం కళ్ళు మూసుకుందాం. నన్ను చూడకండి. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును కళ్ళ ఎదుట పెట్టుకోవాలా. నా కన్నుల ఎదుట నిన్ను ఉంచుకొని ఉన్నాను దేవా, నా కన్నుల ఎదుట నిన్ను ఉంచుకున్నాను. నేను మనుషుల వైపు చూడను. కోపం వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. మనుషులను ప్రేమించాలనుకుంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. భూమి మీద దేవుని రక్షణ అంతా కనబడాలంటే మనము ముందుగా దేవుణ్ణి ధరించుకున్న వాళ్ళం కావాలా. దేవుని రూపం మనం ధరించుకోవాలంటే మరి ఆయనకు మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు మరి ఆయనను, క్రీస్తును ధరించుకున్న వాళ్ళంగా మనం తయారవుతాం. కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దాం అందరం కూడా. మరి క్రీస్తును ధరించుకోవడం అంటే ఆయన రక్తాన్ని త్రాగి, ఆయన శరీరాన్ని తిని, మనలో కూడా ఆయనను మనము మరి కలిగి ఉన్నామన్నటువంటి విశ్వాసంలో ముందుకు వెళ్దాము. మరి విశ్వాసం అంటే దేవుని నమ్మడమే, ఆయన మాటను నమ్మడమే. నీవు దేవుని మీద ఆశ పెట్టుకునే వరకు వాక్యము నీ జీవితంలో కార్యము చేయదు గనక గొప్ప మాటలు విన్నాం. ప్రజలందరికీ రక్షణ కలగాలంటే ఈ దినము దేవుడు ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పరచుకున్నాడు.
ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ సంఘములో నుండి, అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సియోనులో నుండి ఆ రక్షణ బయలు వెళ్తుందని వింటున్నాం. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి, తిండిపోతులు కాకండి, త్రాగుబోతులు కాకండి, నిద్రపోతులు కాకండి, కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థనలు చేసే సంఘముగా మనం ఉండునట్లుగా, అన్నిటిని వదులుకొని రోషము కలిగిన సంఘముగా ఉండునట్లుగా ఈ సమయంలో బల్లలో సిద్ధపడుతుండగా ఈ బల్లను మనం గుర్తు చేసుకుందాము. దేవుడు చేసిన మరి యథార్థమైనటువంటి యాగాన్ని, ఆ యొక్క మళ్ళీ బలి అర్పైనటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య, నువ్వు మాట్లాడే దేవుడు, నీకు వందనాలు. మంచి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. బలి అయిన గొర్రెగా పాపమునంతటిన్ మోసి తీర్చితివే. అందరము బలి అయిన గొర్రెగా పాపమునంతటిన్ మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. నిర్ణయం తీసుకుందాం అందరము. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా. అందరం చెప్దాము. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాసం పొంగేనయ్యా.
నీ శక్తి కార్యముల్ తలంచి ఉల్లాసం పొంగేనయ్యా. అందరం చెప్దాము నోరు విప్పి. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా 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 ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్. మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మళ్ళా కొరకు సిద్ధపడదాం అందరం. ప్రభువా సర్వాధికారి నీకు వందనములు స్తుతులు స్తోత్రములను చెల్లిస్తుంటున్నాను తని ప్రభా. ఇదిగోనైనా తని ప్రభా ఈ తని ప్రభు ప్రతి నెలలో జరుగుతున్న ప్రభా ఈ స్పెషల్ మీటింగ్ను తని ప్రభు మా కొరకు ఏర్పరచి తని ప్రభా ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ ఏర్పాట్లో ఉంచుకొని తని ప్రభు ఈ దినం మమ్మల్ని అందరినీ నడిపించి ఇదే తని ప్రభు నీ యొక్క గొప్ప మాటలు తని ప్రభు నీ యొక్క గొప్ప వాక్యము మా కొరకై తరపు ఆత్మీయ నాయకుడిని నడిపించి మా మధ్యలోనికి ఈ తరపు మాతో తరపు నీ గొప్ప వాక్యమును మా కొరకై పంచుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం మయపరుస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం కలుగునాకని ప్రార్థిస్తుంటున్నా తన ప్రభా. ఇదిగోనైనా తన ప్రభు నీ ఆత్మలో తన ప్రభా మేము కూడా తన ప్రభా వర్ధిలుటకు బలపడుటకు తన ప్రభా ఈ విధమైన కూడిక తన ప్రభు మాకెంతో మేలుకరమై ఉన్నదని తన ప్రభు మేము నమ్ముచున్నాం. గొప్ప దేవానికి స్తోత్రం కలుగునాకని ప్రార్థిస్తున్నాం తన ప్రభా. ఇదిగోనైనా తన ప్రభు యెషయా వలె తన ప్రభా మరి మేము కూడా తన ప్రభా ఇదిగోనైనా పాపములను తన ప్రభు ఒప్పుకొని మా దోషములను ఒప్పుకొని తన ప్రభా నీ యొక్క సింహాసనము చూసే వెలుగులో తన ప్రభు మేము అందరము తన ప్రభు ఉండే కృపను మీరు అనుగ్రహించండి. గొప్ప దేవానికి స్తోత్రం కలుగునాక గొప్ప దేవానికి మహిమ కలుగునాకని ప్రార్థిస్తున్న తన ప్రభు ఈ తరపు ఈ ప్రజల కొరకు ఈ జనుల కొరకు తన ప్రభు ఇవనైనా మేము ప్రార్థించే వారంగా తన ప్రభు యాచించే వారంగానైనా ఈ తని ప్రభు మేము తన ప్రభు ఈ కన్నీటి ప్రార్థన చేసే వారంగా తన ప్రభు ఇవన్నీ సన్నిధిలో రోషము కలిగి తన ప్రభు మేము ఇంకా తన ప్రభు ఆత్మలో జీవించటకు కృప చూపండి, సహాయం చేయండి. ఈ కూడికని అందరినీ తన ప్రభు మీరు నీ ఆత్మశని మా మధ్యలో ఉంచి నడిపించినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ తన ప్రభు ముందున్నటువంటి తన ప్రభు బల్లాల తన ప్రభు మేము పాల్పొందుతున్న తన ప్రభు ఇగోనైనా తన ప్రభు మీరే కృప చూపండి. నీ ఆత్మశని మా మధ్యలో ఉంచండి తన ప్రభు మీరు అన్ని విషయంలో సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. మరి కొద్ది సమయంలో మనం ముగించుకుంటున్నాం. ఈ దినము కొరకు మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆత్మీయ నాయకుని ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట అది బల్లాను సూచిస్తూ ఉన్నది. ఆమేన్. చెప్పండి, దేన్ని సూచిస్తూ ఉన్నది? బల్లాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 3 విషయాలు ఎప్పుడు కూడా కొరత కానియలేదు. అందులో మొట్టమొదటిది గోధుమలు. చెప్పండి, ఏంటిది? గోధుమలు. రెండవది ద్రాక్షలు. మూడవది ఒలీవలు. ఆమేన్. గోధుమలు నల్లగొట్టబడితేనే పిండిగా మారి రొట్టెగా మారుతున్నాయి. ద్రాక్షలు నల్లగొట్టబడితేనే ద్రాక్ష రసముగా మారుతూ ఉంది. ఒలీవలు నల్లగొట్టబడితేనే నూనెగా మార్చబడుతున్నది. కాబట్టి ఈ 3 రొట్టె, ద్రాక్ష రసము, నూనె అనగా దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము అని మనం ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన ప్రత్యక్షతగా ధ్యానిస్తున్నాం. అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన యొక్క అభిషేకము నూనెను తెలియజేస్తున్నది. కాబట్టి ఈ 3 మన జీవితంలో కొదువ కాకుండా చూసుకోవాలి మనం. ఆమేన్. ఎప్పుడు కూడా మనము బల్లాలో పాలు పొందుతూనే ఉండాలి. ప్రతి సమయంలో సహవాసంలో కుటుంబంగా సంఘముగా మనము దేవుని యొక్క సన్నిధిలో బల్లాలో పాలు పొందుతూనే ఉండాలి. అయితే దేవుడు చెప్తున్నాడు, నన్ను గురించి కాదు కానీ నా మరణమును గురించి ప్రచురణ చేయమంటున్నాడు.
తిరిగి లేచిన దాని గురించి కాదు, నా మరణమును గురించి ప్రచురణ చేయమంటున్నాడు. నేను వచ్చేదాకా అంటున్నాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి గొప్ప సంస్కారము, మంచి వాక్యానుసారమైంది. కాబట్టి ఇది రొట్టె, న్యాచురల్ రొట్టె, ప్రకృతి సంబంధమైన రొట్టె, మీ కన్నులు ఎదుటున్నటువంటి రొట్టె. అది ప్రకృతి సంబంధమైన ద్రాక్షరసము. కానీ ప్రార్థించిన తర్వాత విశ్వాసంలో దాన్ని తీసుకున్నప్పుడు అది 100కి 100 పాలుగా దేవుని శరీరముగా, దేవుని రక్తముగా మార్చబడుతున్నది. కాబట్టి మనము ధైర్యముగా మరి ఎటువంటి అయోగ్యమైన స్థితిలో పాల్పొందకుండా మనల్ని మనం పరీక్షించుకొని బల్లాల్లో పాల్పొందుదాం. ఆమేన్. మన మధ్యలో ఉన్న శారమ్మ ముందుకు వస్తుంది, దేవుడు శక్తినిస్తాడు. వచ్చి మరి బల్లాను మనకు అందజేస్తుండగా మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆనందించుదాం. ఆమేన్. హల్లెలూయా. కమాన్. కల్వారి గిరిలోన సిల్వాలో క్రీస్తేసు పలు బాధలొందేను, ఘోర బాధలు పొందేను. కల్వారి గిరిలోన సిల్వాలో క్రీస్తేసు పలు బాధలొందేను, ఘోర బాధలు పొందేను. నీ కోసమే, అది నా కోసమే. అందరం చెప్దాము. నీ కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో క్రీస్తేసు పలు బాధలొందేను, ఘోర బాధలు పొందేను, ఘోర బాధలు పొందేను. దారగా రక్తంబు కార్చే, దాహము దాహమనెను. దారగా రక్తంబు కార్చే, దాహము దాహమనెను. పారబోయా భాడే, పాపంబుగా చేయబడెను. పారబోయా భాడే, పాపంబుగా చేయబడెను. నీ కోసమే, అది నా కోసమే. నీ కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో క్రీస్తేసు పలు బాధలొందెను, ఘోర బాధలు పొందెను. ఆమేన్. ఇద్దరిద్దరుగా కూర్చొని మరి రొట్టె పక్కనున్న వాళ్ళతో విరవడం చాలా మంచిది. మరి రొట్టె విరవడం అనేది చాలా విలువైంది. కాబట్టి ఇది సహవాసాన్ని తెలియజేస్తున్నది. దేవుని అగ్ని, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఇక్కడ ఉండులాగిన మనమందరం కూడా మరి ముగింపుకి వచ్చున్నాము. మరి వేర్ ఇస్ డాడీ? గో కాల్ డాడీ, ఆస్క్ హిమ్ టు come while we are closing this prayer. Let him come. Amen. Hallelujah. ప్రార్థన పూర్వకంగా తీసుకునండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సహవాసంలో మరి సంఘము ఎదుగులాగున థ్యాంక్ యూ లార్డ్. Hallelujah. We praise you, Master. Let him come first. నమ్మండి, ప్రార్థన ఆత్మను దేవుడు కుమ్మరించాలని మనమందరం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఆయన తన ముఖకాంతిని ప్రకాశింపజేసి ప్రార్థన ఆత్మ చేత నింపాల సంఘాన్ని. వాక్యంలో ఎదగడము, ప్రార్థించే సంఘంగా ఎదగడము
మరి ఎంతో అవసరం కాబట్టి అవి రెండు సంఘానికి పిల్లర్లు, ప్రార్థన, వాక్యము. ఆమెన్. ఈజ్ ఈ కమింగ్? సురేష్ బల్లయ్య అన్నకి కలెక్ట్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వచనము సార్ ఇస్తారు, జాన్ వెస్లీ గారు. మన మధ్యలో ఉన్న ఏలి అన్న మనల్ని ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ఆయనకు మైక్ ఇవ్వండి. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఆమెన్. సర్వోన్నతుడైన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు, మహోపకారి, మహావాత్సల్య సంపన్నుడానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో నాయన ప్రభా, ఈ దినమంతట్లో నాయన తండ్రి, ఉదయం మొదలుకొని ఇంతవరకు మీరు నాయన తండ్రి మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి నీకే వందనములు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మంచి కృపను మీరు ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఇక్కడ జరిగినదంతా దాన్ని బట్టి కూడా నాయన ప్రభా నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. విన్నదాన్ని అంతటిని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఏది కూడా నాయన ప్రభా మేము విన్నది విడిచిపెట్టకుండా విన్నదాని ప్రకారం నాయన ప్రభా మా జీవితాల్లో మేము నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమని నాయన తండ్రి. సమస్త ఘనత, మేము ప్రభావాలు నీవే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనతోనూ లోకమందున్న సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడును నిరంతరము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.